Hi viewers, welcome to Telugu Job Portal, YANTRA India Limited. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అండర్ స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ అండ్ ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. టోటల్ 5,395 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఐటీఐ సంబంధించిన కేటగిరీ ఉంది, నాన్ ఐటీఐ కేటగిరీ ఉంది. అంటే 10th క్లాస్ తర్వాత 10th విత్ ఐటీఐ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు, ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. తెలంగాణలో కూడా మీకు వేకెన్సీస్ ఉన్నాయి. 27th ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 28th మార్చిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ అనేది ముగుస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 15 నుంచి 24 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కట్ ఆఫ్ తేదీ వచ్చి 28th మార్చ్ అంటే అప్లికేషన్ సంబంధించిన చివరి తేదీ. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ నాన్ ఐటీఐ కేటగిరీ అప్లై చేయాలంటే మీరు 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ సంబంధించిన కేటగిరీ అంటే కనుక 10th క్లాస్ విత్ రెలవెంట్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ పూర్తి చేస్తుంటారో వారి నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీస్ మీకు పేజ్ నెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి. వేకెన్సీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎన్ఎగ్జర్ 1 అని ఉంటుంది. ఇక్కడ వివిధ స్టేట్లో ఆ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న ట్రేడ్ సంబంధించిన వేకెన్సీస్, నాన్ ఐటీఐ సంబంధించిన కేటగిరీ ఏంటి, ఎక్స్ఐటీఐ కేటగిరీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు అది చూసుకోండి ఒకసారి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్లో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో ఉన్న ట్రేడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, టోటల్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా 438 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీలో పోస్టులు అయితే ఇచ్చారు. ఇక్కడ నాన్ ఐటీఐ సంబంధించిన కేటగిరీలో ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, మెషినిస్ట్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇందులో ఖాళీలు ఉన్నాయి. ఎక్స్ఐటీఐ సంబంధించిన కేటగిరీ కనుక చూస్తే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండరీ మ్యాన్, మెషినిస్ట్, వెల్డర్, పెయింటర్, టర్నర్ ఇవి వేకెన్సీస్. మీరు ఒకసారి మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, 10th క్లాస్ మరియు ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ కొంతమందికి పర్సంటేజ్ ఉంటుంది, కొంతమందికి గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత స్టైపెండ్ నాన్ ఐటీఐ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి 6,000 స్టైపెండ్ వస్తుంది. ఎక్స్ ఐటీ అండ్ ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్కి 7,000 వరకు. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. yantraindia.co.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఆన్లైన్ అప్లికేషన్ తేదీ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ తేదీ స్టార్ట్ అవ్వగానే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అంటే మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ పైన బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో మీరు సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. స్కాన్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కానీ, మీ యొక్క మార్క్ షీట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన సైజు ప్రకారం రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హెల్ప్ డెస్క్, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. 10 AM to 5:30 PM వర్కింగ్ డేస్లో కాల్ చేసి సమాచారం అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్, పీడబ్ల్యూడీ అదర్స్ వీళ్ళకి 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా వ్యాలెట్స్ ద్వారా. ఇది యంత్రా ఇండియా లిమిటెడ్ కెరియర్స్ పేజ్ రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క సమాచారం ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫర్దర్గా అప్డేట్స్ కోసం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి వెరిఫికేషన్కి, ఇటువంటి సమాచారం కెరీర్స్ పేజ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్డేట్స్ కోసం మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ యంత్రా ఇండియా లిమిటెడ్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.